వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సీనియర్ జర్నలిస్ట్, రాజనీతి ఛానల్ మోడరేటర్ అండ్ అనలిస్ట్ అయినటువంటి కల్లూరి సురేష్ గారికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళు 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా దానికి సంబంధించినటువంటి నోటీసులు పంపిన సంగతి ప్రేక్షకులందరికీ తెలిసినటువంటిదే. సరే, దానికి కల్లూరి సురేష్ గారు కూడా చాలా వివరణాత్మకంగా విశ్లేషణ చేశారు. ఎందుకు పంపిస్తారు వాళ్ళు, అసలు పంపించాల్సినటువంటి ఆవశ్యకత ఏది ఉంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రికార్డ్స్ బయటపెట్టి పనులు ఏం జరుగుతున్నాయని చెప్తే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది అడ్డొచ్చేసిందా, ఇప్పుడు అమరావతిలో పనులు చేస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు, మిగతా వాళ్ళు ఎందుకు చేశారు అనేటువంటి పట్టిక యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్స్ ఏపీ సిఆర్డిఏ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆ పట్టికని ఆయన చూపిస్తూ చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఇది ఆల్రెడీ నిన్న చూసాం మనం. దానికి సంబంధించి చాలా వ్యతిరేకత పెరుగుతోంది. అటు ప్రభుత్వం మీద కూడా, తెలుగుదేశం పార్టీ మీద కూడా వ్యతిరేకత పెరుగుతోంది, సొంత కార్యకర్తల నుంచే. కల్లూరి సురేష్ గారు ఏ విధంగా పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, లేదంటే విశ్లేషణ ఎలా ఉంది, గత ఎన్నికల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ, అలాంటి ఆయనకి కాంట్రాక్ట్ సంస్థలు ఎలా నోటీసులు పంపించవచ్చా, ప్రభుత్వంలో ఉన్నటువంటి లెక్కలు చెప్పినటువంటి దానికి ఇలా పంపించవచ్చా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది ఇలా పంపిస్తూ ఉంటే, సొంత వాళ్ళ మీద కూడా కేసులు పెడుతుంటే ఇదేనా మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సరే, అది ఒకటి పక్కన పెడితే, ముందుగా మేఘా ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళ మీద వ్యతిరేకత అనేది ఈ పర్టికులర్ అంశానికి బాగా పెరుగుతోంది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు అంత స్థాయికి వెళ్ళిపోయారా 100 కోట్లకు పరువు నష్టం దావా వేయడానికి, అది కూడా జర్నలిస్ట్ మీద, అదే వాళ్ళని డైరెక్ట్గా టార్గెట్ చేసి మెగా ఇంజనీరింగ్ ఇది చేసింది అది చేసింది అని ఏమైనా మాట్లాడారు ఆయన? లేదు కదా. ఆయన చేసిందల్లా ఏపీ సిఆర్డిఏలో ఉన్నటువంటి డీటెయిల్స్నే కదా మొత్తం చెప్పింది. మరి మేఘా కృష్ణారెడ్డి గారు కానీ, లేదంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఏ కాంట్రాక్టులు తెచ్చుకున్నారు, దేంట్లో వాళ్ళకి లూప్ హోల్స్ ఉన్నాయి, దేంట్లో ఇబ్బందులు తలెత్తాయి, దేంట్లో మోసాలు జరిగాయి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ వస్తున్నారు. వ్యతిరేకత బాగా పెరుగుతుంది బయట. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి లేకుండా పోయింది. నోటీసులు పంపించడమే తప్పు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గవర్నమెంట్ని డైరెక్ట్గా అడగచ్చు. ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో మేము ఇన్ని పనులు చేశాము, ఇన్ని కోట్ల రూపాయలకి ఇన్ని పనులు చేశాం మేము, మరి ఎందుకని అక్కడ మా వర్క్ పర్సంటేజ్ అనేటువంటిది పూర్తిగా వెళ్ళలేదు, ఎందుకని మీరు అప్డేట్ చేయలేదని ప్రభుత్వాన్ని అడగాలి. అంతేగాని జర్నలిస్టుల మీదకి 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేస్తామంటే జర్నలిస్టులు వేయలేరా, ప్రజలు వేయలేరా పరువు నష్టం దావా? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏడాది పాటు టెండర్లో పాల్గొనకుండా నిషేధం విధించారు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మీద. వాళ్ళు విధించింది ఏడాది పాటు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మొత్తం అందరూ బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు 2025లో జరిగింది. కేరళలో NH66 చంగల నీలేశ్వరం విభాగంలో నాణ్యత లేని పనులు, అలాగే స్లోప్ ప్రొటెక్షన్ కుప్ప కూలిపోవడం వల్ల ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. జూన్ 16, 2025. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకపోవడం వల్ల ఇది జరిగిందంటూ గుర్తించింది. తర్వాత 9 కోట్ల రూపాయల జరిమానా విధించడం. అట్ ద సేమ్ టైం ఈ నిబంధనలు ఏమున్నాయి దాని ప్రకారం చూస్తే, దెబ్బతిన్న నిర్మాణాలని సొంత ఖర్చుతోటి మళ్ళీ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. ఇది వాళ్ళకి ఒక రకంగా ఇది లాసే. ఇది మాత్రమే కాకుండా మెగా కంపెనీ వాళ్ళకి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది 2024 ఏప్రిల్ 13. 2024 ఏప్రిల్ 13న సిబిఐ కేసు నమోదు చేసింది. 315 కోట్ల మేర అవినీతి జరిగింది అంటూ మెగా ఇంజనీరింగ్, ఎన్ఎండిసి, తర్వాత ఇంకొంతమంది అధికారులు వీళ్ళందరినీ కలిపి 315 కోట్ల అవినీతి చేశారు అని వచ్చింది. తర్వాత 1200 కోట్ల పైచిలుకో ఎంతో 966 కోట్లు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఎలక్టరల్ బాండ్స్ కొనుగోలు చేసి రెండవ సంస్థగా నిలిచారు. 966 కోట్లు అని చెప్పని. 966 కోట్ల రూపాయలు పార్టీలకి ఎలక్టరల్ బాండ్స్ కొనుగోలు చేసి ఇవ్వడం అంటే కాంట్రాక్టర్ దేనికి చేస్తారో అన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు బయటకి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది నెగిటివ్ అవ్వట్లేదా? సోషల్ మీడియాలో చేసే ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారా 100 కోట్ల పరువు నష్టం అనేది? సింపుల్గా ఒక మాటతో చెప్పొచ్చు, సింపుల్గా చెప్పచ్చు, సార్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏదో రాంగ్ వచ్చింది సురేష్ గారు, ఇది కాదు, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటిది కాదు, ఇదిగో మేము ఇన్ని కోట్ల రూపాయలకి ఇంత పనులు చేసాము, మాకు ఇంకా బిల్లులు ఇంత రిలీజ్ అవ్వాలి మాకు అని చెప్పి డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వాలి. అకౌంటబిలిటీ అనేది ఉండాలి. అది లేకుండా పవన్ కృష్ణమూర్తికి నోటీసులు పంపిస్తాం, కల్లూరి సురేష్కి పంపిస్తాం, లేదంటే ఇంకొకరికి పంపిస్తాం, ఇలాగ నోటీసులు పంపించుకుంటూ పోతానంటే తప్పు జరిగినప్పుడు తప్పని ఒప్పుకోవాలి కదా అక్కడ. అది మానేసి
కనీసం డ్యామేజ్ కంట్రోల్‌కి నిన్నటి నుంచి మొత్తం సోషల్ మీడియాలో ఇవే సర్క్యులేట్ అవుతున్నాయి. మెగా కంపెనీ కాళేశ్వరం చేశారు. ఇప్పుడు అమరావతికి ఏమవుతుందో అన్నట్టు మాట్లాడుతున్నారు. అనుమానం వస్తుంది మరి డెఫినెట్‌గా. కాళేశ్వరంలో కన్‌స్ట్రక్షన్ సంబంధించి మెగా ఇంజినీరింగే నంబర్ 1గా ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు పోలవరం వాళ్ళ చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పోలవరం. అది వాళ్ళ చేతుల్లో ఉంది. అనుమానాలు వస్తాయి మరప్పుడు. ఖచ్చితంగా క్వాలిటీ వర్క్ ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా తీసుకెళ్ళిస్తే వాళ్ళు కూడా ఇలా నోటీసులు పంపించి పరువు నష్టం మాకు పరువు భాగం వాటిల్లేగల చేశారు. మా డబ్బులతోటి అంటే ప్రజల డబ్బులతోటి వీళ్ళు ఈ కన్‌స్ట్రక్షన్ అవన్నీ చేస్తున్నారు. సొంత డబ్బులతోటి ఏమీ కాదు ప్రభుత్వం పనులు చేయించేది. మరి వాటిలో క్వాలిటీ లేదు అన్నప్పుడు వీళ్ళని ఎందుకు నమ్మాలి? మా పరువుకి, మా భవిష్యత్తుకి భంగం వాటిల్లింది. మా భవిష్యత్తు నష్టపోయేలా వీళ్ళ పనులున్నాయని చెప్పి ప్రజలు కూడా పంపించగలిగితే అప్పుడేం చేస్తారు? సో ఏదైనా ఎవరినైనా సరే డబ్బులతో కొనేసేయొచ్చు. లేదు అంటే పెద్దవాళ్ళతో చెప్పి ఒక మాట మాట్లాడేయొచ్చు. అంటే ఇక్కడ చూస్తే అలాగే ఉంది. ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏడాది పాటు నిషేధం విధించి మొత్తం అక్కడ ఎంతైతే కన్‌స్ట్రక్షన్ కాస్ట్ అయ్యిందో మొత్తం మళ్ళీ వీళ్ళతోటే పెట్టించుకోవడం అంటే ఆ పనులేవో క్వాలిటీగా చేసుంటే ఈ నష్టం వచ్చేది కాదుగా. అయినా సో నష్టానికి కూడా భయపడలా. మా బ్రాండ్ అంటే మాకు చాలా గొప్ప కాబట్టి మా బ్రాండ్ ఇలాగే ఉండాలి అని అనుకున్నారు. భరిస్తున్నారు. మరి ఇక్కడ అమరావతికి సంబంధించి కూడా అలాంటి లెక్కలేమైనా ఉంటే చాలా క్లియర్‌గా చెప్పాలి కదా. అంతే తప్ప మేము చాలా పెద్దవాళ్ళం, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుసు, మాజీ ముఖ్యమంత్రులు తెలుసు, ఇంకా మాట్లాడితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా మాకు బాగా తెలుసు. అందువల్ల మేము ఎవరికైనా నోటీసులు ఇస్తాం, ఎలాగైనా నోటీసులు ఇస్తామంటే అది హుందాతనం అనిపించుకోదు డెఫినెట్‌గా. సో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఒక వివరణ ఇచ్చి తీరాల్సిందే. సిఆర్‌డీఏలో మీరు తప్పు పెట్టారా ఆ డీటెయిల్స్ అన్నీ? లేదు మేఘా కృష్ణారెడ్డి గారి కంపెనీ వాళ్ళు పనులు పూర్తిగా చెయ్యలేదా ఇన్నాళ్ళు అవుతున్నా? చెయ్యకపోతే ఎందుకని చెప్పి కాంట్రాక్టర్ని డిస్‌క్వాలిఫై చేయడం లేదు ప్రభుత్వం అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. సమాధానం దొరుకుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.